నేపాల్ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదలైంది. నేపాల్ వరదల్లో అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతయ్యారు. అమెరికా నుంచి 65 మంది, యుక్రెయిన్ నుంచి 53 మంది, మలేషియాకు చెందిన 51 మంది గల్లంతు కాగా బ్రిటన్ 33, ఆస్ట్రేలియా 25, కెనడాకు చెందిన 25 మంది గల్లంతయ్యారు. సింగపూర్ నుంచి 7, సౌత్ కొరియా నుంచి 9 మంది, రష్యా 8, జర్మనీకి చెందిన 8 మంది పర్యాటకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. నేపాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, కొంత రెస్క్యూ ఆపరేషన్ కూడా కఠినతరంగా కనిపిస్తోంది. టన్నెల్స్ లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బురదలోనే తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. భారత్ చేస్తున్న సహాయం కూడా ఇప్పుడే రణ్ధీర్ జైస్వాల్ ప్రకటన కూడా మనం లైవ్ లో చూసాం. ఏం జరుగుతోంది నేపాల్లో? దాంతోపాటు ఇప్పుడు సెకండ్ ఫ్లడ్ ఒకటి వస్తుంది అనే ఒక వార్నింగ్ కూడా మనం చూస్తున్నాం. నేపాల్లో విషాదం మిగిలించినటువంటి వరద నుంచి తేరుకోకముందే మరొక వరద వచ్చేటువంటి అవకాశం ఉందని డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సో దాని కారణంగా ప్రధానంగా సహాయక చర్యలకు తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతోంది. సో ఏ క్షణమైనా ఈ బ్యారియర్ లేకు విస్ఫోటనం సంభవించేటువంటి అవకాశం ఉంది, కట్టలు తెగిపోయేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే 5 రెట్ల వేగంతో 5 రెట్ల వరదతో ఇది ముందుకు దూసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి భద్రతా సిబ్బంది కానీ అలాగే సహాయ చర్యలు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా దూరంగా జరిగిపోవాలని ఇప్పటికే నేపాల్ పోలీసులు ఆదేశించారు. సో దాని ఫలితంగా ఎవరైతే చిక్కుకొని పోయారో, సో ఈ బురదలో కానీ లేకుంటే పరిసర ప్రాంతాల్లో ఉన్నారో, సో వారందరినీ కాపాడడం కూడా ఇప్పుడు గగనమైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే దాదాపు మనం చూసాం మొన్న 26వ తేదీ ఉదయం 8:30 గంటల సమయం జరిగినటువంటి విపత్తు ఇప్పటికీ దాదాపు 2 రోజులకు పైన గడుస్తుంది. సో ఇప్పటికీ ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉంటే వారిని రక్షించేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాల పైన ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మరింత వారికి అనేక కష్టాలను తెచ్చిపెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చైనా వైపు ఉన్నటువంటి టిబెట్ ప్రాంతంలో సహాయ చర్యలు నిలిపివేసినట్టుగా చైనా తెలిపింది. ఈ బ్యారియర్ లేక్ మొన్న ఏదైతే జరిగిందో అక్కడే కృత్రిమమైనటువంటి సరస్సు ఏర్పడి అందులో వాటర్ వచ్చి చేరుతుంది. సో ప్రస్తుతానికైతే దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర నీరు చేరి ఉందని చెప్తా ఉన్నారు. సో ఇది కాస్త 30 లక్షల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో 20 నుంచి దాదాపు 30 లక్షల వరకు కనుక వెళ్తే ఖచ్చితంగా ఇది కట్ట తెగిపోయి ముందుకు దూసుకొచ్చేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఒక అణుబాంబు తరహాలో విస్ఫోటనం ముందుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. సో 1 కిలోమీటర్ రేడియస్కు అటుపక్క ఇటుపక్క దూరంగా వెళ్ళిపోవాలని ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. సో దీని ఫలితంగానే సహాయ చర్యలకు తీవ్రమైనటువంటి విఘాతం ఆటంకం కలుగుతుంది. దీనికి తోడుగా కంప్లీట్గా అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా తెగిపోయింది. దాదాపు 15,000 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద కొండలు అలాగే లోయలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా కంప్లీట్గా దీని కారణంగా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సార్టీస్ ద్వారానే లిమిటెడ్ సహాయం అక్కడికి వెళ్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టూరిస్ట్ పోలీసులు కానీ అలాగే స్థానిక సిబ్బందితో సహాయక చర్యలన్నిటిని కూడా కొనసాగిస్తున్నారు. సో ఈ 2 రోజుల్లో జరిగినటువంటి సహాయ చర్యలు దాదాపు 280 మందిని తాము రక్షించినట్టుగా నేపాల్ ప్రకటించింది. అలాగే ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో మిస్ అయినటువంటి జాబితాలో కూడా అత్యధికంగా భారతీయులు ఉన్నారు. దాదాపు 298 మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి సిటిజన్స్ కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి సిటిజన్స్ మనకు కనబడుతున్నారు. సో అత్యధికంగా వెళ్ళినటువంటి భారతీయులందరూ కూడా కైలాష్ మానస సరోవర యాత్ర కోసం వెళ్ళారు. సో వీరందరూ కూడా కొద్దిమంది తిరుగు ప్రయాణంలో ఉన్నారు, కొద్దిమంది వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నారు. సో వీరందరూ చాలామంది నిన్న మనం చూసినటువంటి రస్వాగఢ్ చైనా ఇమిగ్రేషన్ సెంటర్ వద్దే దాదాపు చాలా పెద్ద ఎత్తున వాషౌట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో వీరందరినీ కూడా వెతికేటువంటి చర్యలకు ఈరోజు తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది. ఓవైపు భారత్ కూడా తన సహాయాన్ని ముమ్మరంగా పంపిస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.